కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. తుంగభద్ర ప్రవాహం గంట గంటకే పెరుగుతూ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిపోయి గేట్లు ఎత్తేశారు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత జూలైలోనే నాగార్జున సాగర్ నిండిపోవడం ఇదే మొదటిసారి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్కి ఎంత వరద రిలీజ్ చేశారు, నాగార్జున సాగర్ నుంచి ఎంత ఫ్లడ్ పులిచింతలకు రిలీజ్ చేశారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. శ్రీశైలం ప్రాజెక్టులో 5 గేట్లు లిఫ్ట్ చేసి 1,50,000 క్యూసెక్కుల వరద నాగార్జున సాగర్కి విడుదల చేశారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతూ ఉంది. జల విద్యుత్ ద్వారా 68,000 క్యూసెక్కులు నాగార్జున సాగర్కి వస్తూ ఉన్నాయి. మొత్తం మీద నాగార్జున సాగర్కి 2,15,000 క్యూసెక్కుల పైగా వరద వచ్చి చేరుతా ఉంది. ఇక నాగార్జున సాగర్ కూడా నిండిపోయింది. 590 అడుగులకు గాను 586.5 అడుగులు చేరింది. ఇక 312 టీఎంసీల కెపాసిటీకి గాను 304 టీఎంసీలకు వరద చేరింది. దీంతో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి, మరొక ఇన్ఛార్జి మంత్రి ముగ్గురు కలిసి నాగార్జున సాగర్ గేట్లు 6 గేట్లు ప్రస్తుతానికి ఎత్తి 1,50,000 క్యూసెక్కుల వరదని పులిచింతల ప్రాజెక్టుగా రిలీజ్ చేశారు. ఇంకా సాయంత్రం నాటికి మరికొన్ని గేట్లు కూడా ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. 2 లక్షల క్యూసెక్కులు పులిచింతలకు రిలీజ్ చేసి రాబోయే 24 అవర్స్లో 20 టీఎంసీల వరద పులిచింతల డ్యామ్కి రిలీజ్ చేయబోతా ఉన్నారు. పులిచింతల డ్యామ్ ఫుల్ కెపాసిటీ 45 టీఎంసీలు, ఇప్పటికే 22 టీఎంసీలు వరద చేరింది. రాబోయే 24 అవర్స్లోనే పులిచింతల ప్రాజెక్టు కూడా నిండిపోయి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికే పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేయబోతా ఉన్నారు. ఇక ప్రకాశం బ్యారేజీలో నిల్వ చేసుకునే సదుపాయం లేదు కాబట్టి సముద్రంలోకి కృష్ణమ్మ పరుగులు పెట్టబోతా ఉంది. 18 సంవత్సరాల తర్వాత మొదటిసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిపోయి గేట్లు జూలైలోనే లిఫ్ట్ చేయడం అనేది వరుణుడు కరుణించాడు అని చెప్పడానికి నిదర్శనం. ఇక రాబోయే 24 అవర్స్లో పులిచింతల ప్రాజెక్టులో ఎంత వరద పెరగబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.